ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ షిప్లో మొత్తం 1320 టన్నుల అక్రమ రేషన్ బియ్యం ఉంది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటన. రీసర్వే పేరుతో గత వైకాపా ప్రభుత్వం భూములను దోచుకుంది. విమర్శించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన. దేవాలయాల ఉత్సవ కమిటీ సభ్యులుగా సమర్థులైన వ్యక్తుల నియామకం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ షిప్ లో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాత వచ్చిన తుది నివేదిక ప్రకారం మొత్తం 1320 టన్నుల అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 టన్స్ కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనకి ఇక్కడ టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ FRK మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్లో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్లో హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours, కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ విల్ అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ 1320 tons ఫ్రమ్ ద షిప్. దెన్ ఇమీడియట్లీ అది అయిపోయిన తర్వాత, అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వీ విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్. ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్లోకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. సో కొంత బార్జెస్ మీద ఉంది, కొంత గోడౌన్స్లో ఉంది. సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము. అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది. షిప్లోకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని
నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 24 to 48 hours టు అన్లోడ్. ఇప్పుడు ఆల్రెడీ ఆ 1320 టన్నులు ఏదైతే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 24 to 48 hours పడుతుంది. అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్లోకి లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, ఎక్కడైనా ఎనీ గోడౌన్, ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వీ విల్ నాట్ లీవ్ ఇట్. అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది. అండ్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో బోత్ ద పోర్ట్స్ నుంచి, యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్ సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ 1 గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బార్జ్ ఓనర్స్ కానీ, లేబర్ కానీ, తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ, దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆల్వేస్ బీ సపోర్టింగ్ దెమ్. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, దయచేసి ప్లీజ్ ఈ ఇష్యూలో మన ఎవరికి అగెన్స్ట్గా కాదు, ఎవరికి మనం అంటే బార్జ్ ఓనర్స్ కానీ లేకపోతే లేబర్కి అగెన్స్ట్ డెసిషన్ తీసుకుంది కాదు. మన ప్రాపర్టీ గవర్నమెంట్ సీజ్ చేసుకున్న ప్రయత్నంలో వీ హ్యావ్ స్టాప్ ద షిప్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా చేసే ప్రతి ఒక్కళ్ళకి విల్ డూ జస్టిస్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఒక్క నిమిషం. డీప్ వాటర్ పోర్ట్లో మనం రైస్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసే 2 days బ్యాక్ ఐ థింక్ మనం ఆల్ పోర్ట్ మేనేజ్మెంట్స్తో, లేబర్తో, వీళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో డెసిషన్ ఏంటంటే 11 షిప్స్ అట్లీస్ట్ యాంకరేజ్ పోర్ట్ దగ్గర ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 9 లోడింగ్ జరుగుతుంటుంది ఏ టైంలో అయినా, ఒక 2 వెయిటింగ్లో ఉంటాయన్నమాట. సో 9 లోడింగ్ ప్లస్ 2 వెయిటింగ్. సో 11 షిప్స్ దాటిన తర్వాతనే 12th షిప్ మాత్రమే డీప్ సీ వాటర్ పోర్ట్కి వెళ్ళాలి. సో యాంకరేజ్ పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ని 100% యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్సెస్ ఉన్న డిమాండ్ చూసుకోవడానికి డీప్ సీ వాటర్ పోతున్నాం. సో గత వైకాపా ప్రభుత్వం హయాంలో రీసర్వే పేరుతో ప్రజల ఆస్తులను దోచుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ నగర పరిధిలో మీ భూమి మీ హక్కు పేరుతో ప్రభుత్వ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు కాకినాడ నగరంలోని 36వ డివిజన్ సచివాలయం వద్ద నిర్వహించారు. అర్బన్ తహసీల్దార్ జితేంద్ర అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని 707 ఎకరాలకు సంబంధించి భూ సమస్యలను ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే రెవెన్యూ సదస్సులో తొలి రోజు 24 మంది అర్జీదారులు తరలివచ్చి భూ సమస్యలపై సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో అర్జీలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో కాకినాడ నగరంలో రీసర్వే పేరుతో పేద ప్రజల ఆస్తులను దోచుకోవడం జరిగిందని విమర్శించారు. గత 5 ఏళ్లలో ప్రజలు భయంతో జీవించారని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మీ భూమి మీ హక్కు పేరుతో భూ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు బచ్చు శేఖర్, అద్దేపల్లి గంగరాజు, తాజుద్దీన్, రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడే అన్నాను, మరి ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని. ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళానండి, చాలాసార్లు తిరిగానండి, ఇంటర్వ్యూ లేదన్నాడు. నేను అన్నీ మాట్లాడుతున్న వాస్తవాలు. ఇలాంటి గాంగేయులు గారు కానీ, ముమ్మడి బ్రహ్మానందం గారు కానీ, సూర్యనారాయణమూర్తి గారు కానీ, ఇదొక చిన్న ఎసెంట్ అండి. మన కాకినాడలో 707 ఎకరాలు ఉన్నటువంటి భూమిలో ఈ సమస్యలు వచ్చినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఏ విధంగా దోషిస్తారో చూడండి ప్రజలారా, ఏ విధంగా దోషిస్తారో చూడండి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను చెప్పుకోగలిగారు వీళ్ళు. అంటే భయంతో బతికారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ప్రజల భయంతో బతికారు. ఇలాంటి ఆస్తులు ఉన్న వాళ్ళు భయంతో బతికారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, సమస్యలు చెప్పుకునే వేదిక అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున వేదిక అయింది. ఈ రోజున చూడండి ప్రజలారా, ఏ విధంగా ప్రజల ఆస్తులు దోసేశారో చూడండి. ఇవన్నీ పరిష్కారం చేయడానికి ఇది ఒక వేదిక. ధైర్యంగా ఉండండి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని మీ ద్వారా ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు సాగునీటిని సక్రమంగా అందించే విధంగా
నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల కమిటీ నాయకులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఠాపురం పట్టణానికి చెందిన సోము సత్యబాబు, అలాగే పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యూకొత్తపల్లి మండలం నాగులపల్లికి చెందిన అనిశెట్టి సత్యానందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోము సత్యబాబును, అనిశెట్టి సత్యానందరెడ్డిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఏలేరు పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కటారి రాజుబాబును, ఎలిబండి బాబులను కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అలాగే సత్యానంద రెడ్డి గారు కానీ, కటారి రాజబాబు గారు కానీ, అలాగే జనసేన నుంచి కూడా వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలాగే జనసేనలో గెలిచిన మన డిస్ట్రిబ్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ, మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే రైతులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నీటి పంపకంలో, వాటర్ మేనేజ్మెంట్లో మీరు శ్రద్ధగా కసిగా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టామని చెప్పి మేము తెలియజేస్తాం. ఇచ్చేదంటే పీబీసీని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటే మరి మీ బాధ్యత ఇక్కడి నుంచి తుని వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. ఏలేరుని తీసుకుంటే థైలాండ్ వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. పురుషోత్తపట్నం తెచ్చి ఏలేరు ప్రాజెక్టుని నిండుకొండలా నింపుంచాం. అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మన హక్కులు, మనకి సామర్థ్యంలో ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా నాతో పోరాటం చేసిన మన నాయకులందరికీ తెలుసు. ఆ బ్రాంచ్ కెనాల్ మీద కూడా మానిటర్ చేసి థైలాండ్ వరకు నీరు వచ్చి బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ గెలిచిన నాయకుల మీద ఉందని తెలియజేస్తూ మీకు అండగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతులు పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేస్తూ మరి గెలిచిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచిన తెలుగుదేశం పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్, అలాగే జనసేన పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సమర్థులైన వ్యక్తులను దేవాలయాల ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పేర్కొన్నారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా తిరుపావై ప్రవచనాలు చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయానికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చుశేఖర్, వెస్సామురళి, టీడీపీ నాయకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే కొండబాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాస ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో కొండబాబు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి వివిధ ప్రసాదాలు స్వీకరించి తరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు వెస్సామురళి, టీడీపీ నాయకులు బచ్చుశేఖర్, అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్, శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి కోవిల్లో ధనుర్మాసం స్టార్ట్ చేసిన భక్తులందరూ వచ్చి వేణుగోపాల స్వామిని అలాగే గోదాదేవిని దర్శనం చేసుకుని అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే రేపు జరగబోయే 20 గోదా కళ్యాణం రోజు అందరూ కూడా వచ్చి భక్తులు కళ్యాణం వీక్షించి ప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా మన ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు ఆదేశాల మీద 30వ వార్డు నాయకులు, కార్యకర్తలు అందరి యొక్క సహకారంతో చేస్తున్నారు. అన్ని దానాల్లో రక్తదానం ఉత్తమమని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి కె శివకుమార్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రెడ్ క్రాస్ ఆవరణలో తలసేమియా బాధితుల సహాయార్థం కాకినాడ ఖిద్మత్ కమిటీ సభ్యులైన అజహర్ 44వసారి రక్తదానం చేశారు. అలాగే కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులైన హసన్ షరీఫ్ కూడా తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేశారు. కమిటీ సభ్యులైన వీరు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్ పాల్గొని 44వసారి రక్తదానం చేసిన అజహర్ను కమిటీ తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తలసేమియా బాధితులకు రెడ్ క్రాస్ సంస్థలో ప్రతి మంగళవారం, శుక్రవారం రక్త నిధులను అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ ఖిద్మత్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు హసన్ షరీఫ్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం
కమిటీ సభ్యులైన అజహర్ 44వసారి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. తలసేమియా బాధితుల కోసం రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. అనంతరం తలసేమియా బాధితులకు స్నాక్స్ను అజహర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చిష్టి హుస్సేన్, ఎహ్తేషాముద్దీన్, ఎంపీజే నాయకులు, మేవా ఉపాధ్యక్షులు నవాబ్, మణిదీప్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ పి దుర్గరాజు, సిబ్బంది, భాష తదితరులు పాల్గొన్నారు. ఈ పిల్లలకి బ్లడ్ ఎక్కించే కార్యక్రమాన్ని మనం ఇక్కడ పెట్టాం. మీరు అందరూ చూడండి, ఒకసారి ఆలోచించి ఇవాళ ఇంతమంది వచ్చారంటే ఎందుకు వచ్చారంటే ఈయన ఆధ్వర్యంలో వీళ్ళందరికీ బ్లడ్ ఇవ్వడానికే వచ్చారు. అలాగా మీరు కూడా ఆ బ్లడ్ ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికి మీరు కూడా ఒక రక్తదాతలుగా నిలబడాలని చెప్పి, ఎందుకంటే అన్నదాతలు చాలామంది ఉంటారు. అన్నం పెట్టడం పెద్ద కష్టమే కాదు. గొళ్ళల్లో పెడుతున్నారు, సత్రాల్లో పెడుతున్నారు, లేదా ఇంకో చోట పెడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. రక్తం ఇవ్వడం అన్నది చాలా ముఖ్యం. దీనికి ఆడపిల్లలు కూడా ఇవ్వచ్చమ్మా, తప్పకుండా, అందులో ప్రాబ్లం లేదు. దానివల్ల ఏంటంటే ఇవ్వడం ద్వారా మనలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి మనకు ఉన్నటువంటి చూసారు ఈ పింపుల్స్ అయ్యి వస్తుంటాయి ఆడపిల్లలకి, జనరల్గా మీరు చూసే ఉంటారు. అవన్నీ కూడా తగ్గి మనకు విధమైనటువంటి చార్మ్ కనబడుతుంది, ఫేస్లో గ్లో కనబడుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఆ తలసేమియా యూనిట్ కూడా చూసి ఇంత సౌలభ్యం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మరి ఇంత సౌలభ్యం ఏర్పాటు చేసినప్పటికీ కూడాను బ్లడ్ అనేది కొరత రాకుండా మనలాంటి యువకులు ఎవరైతే బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారో వారందరికీ నిజంగా అజర్ లాంటి వాళ్ళు స్ఫూర్తి. ఎందుకంటే ఆయన వయసు దాదాపు రమారమి 60 దాకా వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన బ్లడ్ ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనకాడడం లేదు. కాబట్టి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. యువకులు ఎవరైతే మీరు బ్లడ్ ఇవ్వడం కోసం ఎటువంటి జంకు అవసరం లేదు, భయం అవసరం లేదు. బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రండి. బ్లడ్ ఇవ్వడం వలన మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా తలసేమియా లాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుంటారు. సొసైటీలో వాళ్ళు ఆరోగ్యంగా తిరగగలుగుతారు. మరి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యువకులకి చిన్న సందేశం, మా కాకినాడ సేవా సమితి, కాకినాడ కిడ్నప్ కమిటీ తరఫున మీరందరూ బ్లడ్ డొనేట్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వండి. ఇలాంటి తలసేమియా బాధితులందరినీ ఆదుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న అర్జీలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా అధికారులు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కార పురోగతిపై అధికారులతో చర్చించారు. అర్జీల పరిష్కారంలో మరింత నాణ్యతను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్జీదారుని సమస్య పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి సంతృప్తి స్థాయిని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు జిల్లాలో శాఖల వారీగా మొత్తం అర్జీలను పర్యవేక్షించేందుకు డిపిఎం ఎస్డీసీ నోడల్ అధికారిగా ప్రత్యేక బృందాన్ని నియమించడం జరిగిందని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, సిపిఓ పి త్రినాథ్, కాకినాడ పెద్దాపురం ఆర్టీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, డిపిఏ ఎస్డీసీ వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ పి వేణుగోపాల్, కాకినాడ డిఎల్టీఓ వాసుదేవరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ సంక్షేమం కోసం పోరాటాలు చేసి పెన్షన్ హక్కును సాధించిన ధర్మధీర్ స్వరూప్ నకారాను పెన్షనర్స్ ఎన్నటికీ మరువలేరని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి నూకరాజు పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల పెన్షనర్స్ భవన్లో జాతీయ పెన్షనర్స్ డేని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు సీనియర్ పెన్షనర్స్ను పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు, నూకరాజు, శేషగిరి పెన్షనర్స్ కుటుంబ సభ్యులు సాల్వాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి శేషగిరి సరోజిని, భాస్కర్రావు, నిత్యానందరావు, గోపాలకృష్ణ, మూర్తి, రామచంద్రరావు, సాల్మన్ రాజు, తాతారావు, మాణిక్యం, అజీజుల్లా, ఆదినారాయణ, గణపతిరాజు, శాస్త్రి, ఇబ్రహీం, సాజీదా పెద్ద సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. తదుపరి దాని ఆనాడు ఉన్నటువంటి వైవి చంద్రచూడ్ గారు ఒక ల్యాండ్మార్క్ సెటిల్మెంట్ ఇవ్వడం, ఆ కారణంగానే ఈరోజు పెన్షనర్స్ పెన్షన్ తీసుకున్నారంటే వారి దయ మాత్రమే. దాన్ని వారిద్దరు కూడా ధన్యవాదాలు, నివాళులు అర్పించుకుంటూ ఇది పెన్షనర్స్ డే మన రంగరాజు గురించి, ఆయన చేసిన సేవల గురించి, వారి గురించి ఎంతోమందికి జీవనోపాధి కలిగించిన అపహారానికి వచ్చి పెన్షనర్లు కూడా
జీవితాలతో రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమం 8 మంది సభ్యులను సన్మానం చేసి వారిని గౌరవించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం మన జీవనదాత అయినటువంటి నగారయ్య గారిని మర్చిపోకూడదని చెప్పి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. పెన్షనర్స్ సంక్షేమం కోసం అహర్నిశలు పోరాటాలు చేసి కోర్టు తీర్పు ద్వారా పెన్షన్ హక్కును సాధించిన ధర్మవీర్ స్వరూప్ నకారా చిరస్మరణీయులు అని ఎస్బీఐ రిటైర్డ్ ఏజీఎం మూర్తి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుద్ధరాజ్ సత్యనారాయణ రాజులు పేర్కొన్నారు. కాకినాడ రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రెసిడెంట్ రమణారావు అధ్యక్షత వహించగా రిటైర్డ్ ఏజీఎం మూర్తి ముఖ్య అతిథిగాను, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తొలుత సభ్యులు నకారా విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు మూర్తి, సత్యనారాయణ రాజు, రమణారావులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్స్ కుటుంబ సభ్యులకు అసోసియేషన్ తరపున నగదును పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాధవరావు, రమణ, రఘురాం పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ అందరి సహకారంతో వారికి పూలమాల వేసి వారి యొక్క సేవలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీ చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకి మేము ప్రతి ఇంటిలో వాళ్ళకి 3,000 రూపాయలు మట్టి ఖర్చుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షనర్స్ కానీ, వారి భార్యలకు కానీ, వారి యొక్క ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ, వాళ్ళకి ఎవరికైనా ఈ క్యాన్సర్ లేదా ఈ డయాలసిస్ జబ్బులు లాంటివి వస్తే వాళ్ళకి నకారా గారు వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి వాళ్ళకి ఈరోజు వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. మన చీఫ్ గెస్ట్ మూర్తి గారిని, రిటైర్డ్ ఏజీఎం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వారి ద్వారా మేము ఈ మీటింగ్ పూర్తయ్యే లోపల మేము వారికి ఆ ముగ్గురికి కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామనంటే నాకు అర్థమైనంత వరకు ధర్మస్వరూప్ నకారా గారు పెన్షనర్స్ యొక్క భవిష్యత్ జీవనం అద్భుతంగా సాగడం కోసం గవర్నమెంట్ తోటి కోర్టుల ద్వారా గట్టిగా ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఒక తీర్పుని 17 డిసెంబర్ 1982 సంవత్సరంలో పెన్షనర్స్కి అనుకూలంగా తీసుకురావడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 17వ తేదీనే పెన్షనర్స్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అలాగే కాకినాడలో ఈరోజు రైల్వే పెన్షనర్స్ అందరూ కలిసి ఇక్కడ ఈరోజు సమావేశమై జరుపుకుంటూ తమ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో నన్ను కూడా భాగం చేశారు. చాలా సంతోషం. పెన్షనర్స్ అందరూ కూడా వారి స్ఫూర్తిని మనసులో నింపుకుని ఆయురారోగ్యాలతో అందరూ సుఖం. ఈ పెన్షనర్స్ డే నకరా గారు 82లో కోర్టులో తీర్పు ఇచ్చిన దగ్గర నుంచి కూడా అంతకుముందు దయాదాక్షిణ్యం మీద పెన్షన్ వచ్చేది. ఎంతైతే పెన్షన్ వచ్చేదో దానికి డిఏ కానీ, డిఆర్లు కానీ, ఇతర అలవెన్స్లు కానీ ఏమి ఉండే కాదు. ఒక హక్కుగా మరి 82లో సాధించినటువంటి పెన్షనర్లు మరి ఈవేళ అందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉదాహరణకి నాకు 3,500 రూపాయలు పెన్షన్ వచ్చేది రిటైర్డ్ అయినప్పుడు 2007లో. మరి ఈవేళ 50,000 అందుకుంటున్నాను అంటే అంచెలంచెలుగా పెరిగినటువంటి ఈ నకరా గారి తీర్పే. ఈ విధంగా పెన్షన్లు అందరికీ కూడా సుఖ సంతోషంతో ఈవేళ ఒక పండుగ వాతావరణంలోని జరుపుకోవడం జరుగుతుంది. కాకినాడ నగరం పరిధిలో గల మేడ లైన్ కు సంబంధించిన నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా అయ్యాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ 36వ డివిజన్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో ఇటీవల గెలుపొందిన నీటి సంఘం అధ్యక్షులు తోటకూర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు ముమ్మడి బ్రహ్మానందరావు, డైరెక్టర్లు తలాటం ధర్మరాజు, తలాటం ఆదిరాజు, జె పార్వతీలు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నీటి సంఘం నూతన కమిటీ సభ్యులను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘనంగా సత్కరించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ప్రముఖ వ్యాపారవేత్త సంగాని ఈశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురంలో చర్చ్ స్క్వేర్ సెంటర్ వద్ద గల బచ్చురామ మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హైస్కూల్లో అగ్నికుల క్షత్రియ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూటీఎఫ్ స్టడీ మెటీరియల్స్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు అద్దంకి వెంకన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త సంగాని ఈశ్వరరావు పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ బుక్స్ ను పంపిణీ చేశారు. అలాగే ఈ ఏడాది IIITలో సీట్ సాధించిన విద్యార్థినులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు చింతా నారాయణమూర్తిరాజు, ప్రసంగి
రామరాములు, చింతా రామకృష్ణ, ఎస్ కృష్ణంరాజు, వి రాజేశ్వరరావు, కోశాధికారి పెమ్మాడి వరదరాజు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎన్ బేబీ సరోజినీదేవి, టీచర్స్ పి రాధా, వి రమ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి మా స్కూల్ని వీళ్ళు ఎంచుకుని సార్ గారు వాళ్ళు మా స్కూల్ పిల్లల్ని ఆశీర్వదించి ఇంత మంచి బుక్స్ వాళ్ళకి ప్రజెంట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల మా విద్యార్థులు ఎంతో లాభం పొందుతారు. అలాగే ఎస్ఎస్సి బుక్స్ నుంచే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ మార్కులు గెయిన్ అవ్వడం, అలాగే మా స్కూల్ నుంచి 3 888 సీట్స్ గెయిన్ అవ్వడం, 3 కాదు 4, అందులో కూడా ఏజీకే పిల్లలు 2 ఉండడం కూడా మరి ఒక మంచి పరిణామం. థ్యాంక్ యూ సార్. మా పిల్లల్ని ఆశీర్వదించి మా స్కూల్ని సెలెక్ట్ చేసుకుని మా పిల్లల కోసం మీరు ఇంత ఎక్స్పెన్సివ్ చేసినందుకు దాతలందరికీ కూడా మా కృతజ్ఞతలండి. 10th క్లాస్ మెటీరియల్ని పిల్లలందరికీ కూడా స్పాన్సర్ చేశారు సంగానేశ్వరరావు. అయితే ఈ రోజున కాకినాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా 10th క్లాస్ చదివే విద్యార్థులకు యూటీఎఫ్ మెటీరియల్ని వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. అయితే 3 నెలలు వ్యవధిలో ముందుగానే వారికి ఈ మెటీరియల్ అందించడం వలన వారు ఈ మెటీరియల్ని చదివి అందరూ కూడా ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, అలాగే మంచి ర్యాంక్ కూడా వస్తుందని ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ స్కూల్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ IIITకి కూడా సెలెక్ట్ అయ్యారు. కాబట్టి మేము ఇచ్చినటువంటి మెటీరియల్ పిల్లలకి యూజ్ అవుతుందని, అలాగే మంచి మార్కులతో వీళ్ళు ఉత్తీర్ణత సాధిస్తారని కోరుకుంటున్నాం. ఈ స్పాన్సర్ చేసినటువంటి సంగానేశ్వరరావుకి ఏజీకే ఎంప్లాయీస్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన వస్తుందని ఏఎస్ఎస్సీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రికీ గూటం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యురాలు సుధానంద పేర్కొన్నారు. కత్తిపూడి మండలం చింతలూరు గ్రామంలో గల సిహెచ్ అబ్రహాం శామ్యుల్ అమేజింగ్ గ్రేస్ అసోసియేషన్ చింతలూరు ఆవరణలో మెడికల్ క్యాంప్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా సిటీ డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగపరుచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి, రామచంద్ర, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు, క్యాంపు కోఆర్డినేటర్ స్వాతి, డాక్టర్ ఝాన్సీ, అనూష మరియు అరుణ, సిహెచ్ అబ్రహాం శామ్యుల్, వి ప్రేమానందం, జోయల్ రాజు, గ్రామ పెద్దలు తాడి నాగేశ్వరరావు, జంకల తాతారావు, దేశరెడ్డ పాపారావు తదితరులు పాల్గొన్నారు. అబ్రహాం శామ్యుల్ గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ సహోదరులు ఈ గ్రామంలోని మెడికల్ క్యాంప్ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి ద్వారా ఇక్కడ ఒక గొప్ప స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ జరిగింది. దీనికి హాసిని డెంటల్ క్లినిక్ వారు డెంటల్ చూశారు, అలాగనే దృష్టి వారు దీనికి ఐ చూశారు. దీనికి సపోర్ట్ జనరల్గా ట్రినిటీ హాస్పిటల్ కాకినాడ నుంచి మెడిసిన్స్ సప్లై చేశారు. అలాగే శ్రీహర్ష వారు మెడిసిన్స్ సప్లై చేశారు. దుర్గా సోంప్రసాద్ ట్రస్ట్ మెడిసిన్స్ సప్లై చేశారు. ఇంతమంది సహకారంతో ఈరోజు ఈ గ్రామంలోని ఇంచుమించు 300+ వారికి స్క్రీనింగ్ జరుగుతుంది. దీంట్లో ఇంచుమించు 120+ వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ డాక్టర్ గారి ద్వారా ఇక్కడ చేశారు. వారందరి మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో భాగంగా లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే అంశంపై
పంచాయతీ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, సచివాలయం సిబ్బందికి కాకినాడ ఎంపీడీఓ కార్యాలయంలో 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ఐ ఆర్డీఆర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ పసుపులేటి సతీష్, ఈఓపీఆర్టీ ఎంఎస్ఆర్ ఆంజనేయులు, ఎంఈఓ నామా ఎస్దాసు, సిడిపిఓ లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సర్పంచులు, సెక్రటరీలు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సో ఏ గ్రామానికి ఏ అవసరం ఉందో అవసరాలకు అనుగుణంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా మనం జీపీడీపీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే ఆ గ్రామం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది అనేది కాన్సెప్ట్ దీంట్లో. సో ఇది గ్రామం అనుగుణంగా మనకు ఒక గోల్ నిర్ణయించుకుంటాం. ఆ గోల్ నిర్ణయించుకోవాలంటే ఆ గోల్ని మనం సాధించాలంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి. సో ఒక గోల్ అంటే చాలా టైం పడుతుంది, టైం టేకన్. ఇప్పుడు గ్రామం అంతా సిమెంట్ రోడ్లు వేసారంటే ఇమీడియట్గా ఈ రోజు అయిపోవు. దానికి టార్గెట్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్క వీధి ఒక్కొక్క సందు వేసుకుంటూ మనం వేసుకుంటే అది 1 సంవత్సరానికో 4 సంవత్సరాలకో మొత్తం విలేజ్ అంతా కూడా సిమెంట్ రోడ్లు మనం వేసుకోవడానికి, డ్రైన్స్ కట్టుకోవడానికి అవుతుంది. సో గోల్కి టార్గెట్కి ఉన్న వ్యత్యాసం అది. సో మనం ఒక ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే అదొక గోల్, ఏదో ఒక ఫంక్షన్ చేయాలనుకుంటే అదొక గోల్గా నిర్ణయించుకుంటే దానికి ముందుగా మనం ఏర్పాట్లు చేసుకుంటాం. ముందుగా మనం ఏం చేయాలంటే ఎవరెవరిని పిలవాలి, కార్డ్స్ ఎక్కడ ప్రింట్ చేయాలి, ఏ ఫంక్షన్ హాల్లో మనం ఇదంతా చేయాలి అన్నిదంతా కూడా ముందు ప్లానింగ్ చేసుకుంటాం. ప్లానింగ్ చేసుకుని ఫైనల్గా ఆ రోజు అనుకున్న డేట్కి మనం ఫంక్షన్ కండక్ట్ చేసి సక్సెస్ అవుతాం. ప్రజలు విజ్ఞానవంతులైనప్పుడు మాత్రమే ఆ సమాజము అభివృద్ధి చెందగలుగుతుంది. అభివృద్ధిలో స్థిరమైనటువంటి అభివృద్ధి ఉండగలుగుతుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు చదువుకుని ఆ పని చేసే వాళ్ళు ఉంటే ఒకలా ఉంటుంది, చదువు లేకుండా ఆ పని చేసే వాళ్ళు ఉంటే ఒకలా ఉంటుంది. అంటే చదువుకున్నప్పుడు ఆ పని యొక్క క్వాలిటీ పెరుగుతుంది. మేము ఒకప్పుడు ఒక పిల్లవాడిని బడిలో చేర్చడానికని అప్పుడు మా ఎంఈఓ గారితో నేను టీచర్గా పనిచేసే రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళితే ఆ అబ్బాయిని వాళ్ళు ఏం చేశారంటే నవోదయ సీట్ వచ్చింది. అబ్బాయికి నవోదయ సీట్ వస్తే వాళ్ళు చేర్పించకుండా ఇంటి దగ్గర పెట్టేసుకుంటే మేము ఎంఈఓ గారు నేను కలిసి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈ అబ్బాయిని చేరిస్తే మీకు ఎంత ఇస్తారండి, మీరు ఇంటికి వచ్చి అడుగుతున్నారు, ఇలాగ పిల్లల్ని చేర్చడం వల్ల మీకు ఏదైనా వస్తుందేమో, అందుకే మీరు ఇల్లు తిరుగుతున్నారేమో అని అన్నారు. అంటే కొంచెం మనసు నొచ్చుకుని, సార్ ఇంత వాళ్ళు ఇలాగ కఠినంగా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోదాం అంటే అలా వెళ్ళిపోకూడదండి, మనం అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే పంచాయతీ కార్యదర్శులు, అలాగే సచివాలయ సిబ్బందికి వీళ్ళందరికీ కూడా 2 రోజులు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద 2025-2026కి సంబంధించి 2 రోజులు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు శిక్షణా తరగతులు స్టార్ట్ అయినవి. ఇలాగే రేపు కూడా శిక్షణా తరగతులు జరుగుతాయి. దీనికి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ నుంచి వాళ్ళు చేసే అభివృద్ధి గురించి వాళ్ళు తెలియజేస్తారు. అలాగే పంచాయతీరాజ్ నుంచి, అలాగే శానిటేషన్కి సంబంధించి, అలాగే ఐసిడిఎస్కి సంబంధించి, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం సుస్థిరతను సాధించాలంటే ఏ విధంగా మన పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి ఏ రకమైన మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏ రకంగా చేయాలన్న దాని మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది మా మండలంలో ఈరోజు రేపు కూడా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పండూరు ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు నాగశెట్టి అమ్మిరాజు, నందిపాటి వెంకటరమణ ప్రసాద్, నందిపాటి త్రిమూర్తులు భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ అధికారులు రైతుల వద్ద నుండి ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పండూరు ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు నాగశెట్టి అమ్మిరాజు, నందిపాటి వెంకటరమణ ప్రసాద్, నందిపాటి త్రిమూర్తులు, డిడి కళ్యాణ్, రీసర్వే డిటి సురేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భవానీ, మండల సర్వేయర్ రామకృష్ణ, పండూరు వీఆర్ఓ కాయల సత్యనారాయణ, పి వెంకటాపురం వీఆర్ఓ రంగయ్య, టీడీపీ జనసేన నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 1996 తుఫానులో వేటకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలకు రావాల్సిన పరిహారం కోసం రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘం తరపున కోర్టులో 28 ఏళ్ల పోరాటం ద్వారా
2,600 మందికి పరిహారం సాధించుకున్న ఉత్తర్వులను అమలు చేయించాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లంకే మహేష్ తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు లంకే మహేష్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నాకు డబ్బులు వద్దు, ఇన్సూరెన్స్ నేను 2 లక్షల మంది ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 7 రూపాయలు చెప్పి కడుతున్నాను. ₹1,00,000 వస్తుంది మనిషికి. నాకు ₹1,00,000 ఇవ్వడానికి మీరు బాధపడుతున్నారంటే నెక్స్ట్ వీక్ వాయిదా వేసి మేడం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో మీరు కూర్చుండి మీరు వెళ్ళిపోతారు. నేను పైకి లేచిపోయారు జడ్జి గారు. సార్ ఇది న్యాయం అన్యాయం, చాలా అన్యాయం జరిగింది, మీరు ఇవ్వాలంటే పరిశీలించి ఒక ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు ఒక ఫేక్ ఆర్డర్ 460 మందే పరిమితని ఆ రివ్యూ పిటిషన్లో ఎత్తే అది చల్లదని ఈ రోజుని నేను WP నెంబర్ 189/62/2023లో ఇప్పుడు అంతవరకు పోరాడి ఈరోజు నేను ఆర్డర్ తేవడం జరిగింది. వచ్చి వీళ్ళంతా అసలైన హోదా మత్స్యకారులకి ఇవ్వాలని వారసులకి అందట్లేదు. ప్రభుత్వం ఈ యొక్క వారసులో దళారులు కుమ్మక్క అయిపోయి వాళ్ళకి రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని కాబట్టి నా సంస్థ ద్వారాగా ఇవ్వాలని నేను కలెక్టర్ గారికి విన్నపం చేశాను. కలెక్టర్ గారిని కూడా ఆ రోజున మొత్తం అందరినీ కూడా తీసేశాను. రివ్యూ పిటిషన్లో ఎవరిని కూడా మీరు ఉంచొద్దు అని చేసి రివ్యూ పిటిషన్లో ఉమ్మడి కలెక్టర్లకి జారీ చేశాం. అప్పుడు గతం వచ్చిన వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ కంపెనీ ముందు ఇచ్చిన ఆర్డర్ను కూడా తొలగించేశారు. అక్కడ ఫెసిలిటీలను తొలగించేశారు. ఎవరు లేకుండా ఈ కలెక్టర్కి అపాయింట్ చేశాను. కాబట్టి దయచేసి కిత్తానికి ఎన్నిక వాళ్ళు నిజమైన వారసులకి మా ఆఫీస్కి వచ్చినట్టు అయితే మేము వెళ్ళి మా ప్రతి ఇంటింటికి వెళ్ళి అసలైన నిజమైన వారసులకి చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి విఆర్ఓ వచ్చి మేము చేసినట్టు అయితే మీ అందరికీ కూడా మరి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది కంపల్సరీ అమలు చేయాలని కలెక్టర్ గారిని ఈ యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను మరీ కోరి ప్రార్థిస్తున్నాను. కాకినాడ దోర్లి మండలం రమణీపేట సాయి భాగ్య కాలనీలో నివాసం ఉంటున్న నవ్వుడు కాసారావు ఇంటికి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను అధికారులు అక్రమంగా తొలగిస్తున్నారని ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు. తాము గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసి మొక్కలు పెంచుతున్నామని, తమపై కక్షతో పంచాయతీ అధికారులు జేసీబీని తీసుకుని వచ్చి తమ ఫెన్సింగ్ ను తొలగించడం దారుణమని, రమణీపేట గ్రామంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా వారు తమ ఇంటిపై కక్ష సాధింపు చర్యలు చేయడం దారుణమని అన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహరావును వివరణ కోరగా వారు 60 అడుగుల రోడ్డును 20 అడుగుల వరకు ఆక్రమించి ఇళ్లు నిర్మించారని, మాజీ ఉప సర్పంచ్ అప్పారావు, స్థానిక ప్రజలు 50 మంది కలెక్టర్ గ్రివెన్సల్కు ఫిర్యాదు చేశారని, దీనిపై చర్యలు చేపడితే వారు తమ విధులకు ఆటంకపరిచారని, ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు నివేదించామని అన్నారు. సెక్రటరీ గారు మా మీద దౌర్జన్యంగా మిషన్ తీసుకొచ్చి పగలగొట్టేసి కడుపుతున్న మా పాప దగ్గర గుణపం ఇది చేసి మరీ దౌర్జన్యంగా ఆయన ఇదంతా డ్యామేజ్ చేసి వెళ్ళారు సార్. మేము అందరూ తీసేస్తే షెడ్లు మేము తీసేస్తామన్నాం సార్. కాకుండా రమణపేటలో ఉన్న ఆక్రమించుకున్న షెడ్లన్నీ తీయండి, మేము స్వచ్ఛందంగా తీసేస్తామని చెప్పాము సార్, గైగిలపాడు. కానీ ఆయన అలా ఏమీ లేకుండా మా ఒక్కటే కక్షపూరితంగా ఎవరితోనో ఆయన మీద కేసు వేసాం కాబట్టి మా మీద కాంప్రమైజ్ అవ్వమని చెప్పి మమ్మల్ని ప్రెషర్ పెట్టి ఇలాగ డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎల్పీ నెంబర్ 6/2004 సంబంధించి 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణం చేసినట్టుగా గొబ్బల అప్పారావు గారు, మాజీ ఉప సర్పంచ్, మరియు సుమారుగా గైగలపాడు వాస్తవులు సుమారుగా ఒక 68 మంది ఫిర్యాదు చేశారండి గ్రీవెన్స్కి. మేము చూసుకుంటే ఆక్రమణ మాకు కొలత ప్రకారం 60 అడుగుల రోడ్డు ఆక్రమణ చేసినట్టుగా దాన్ని నిర్ధారించుకుని మేము తొలగించడానికి నోటీస్ ఇచ్చి గడువు ముగిసిన తర్వాత తొలగించడానికి మేము చర్యలకు ఉపక్రమిస్తే మా స్వీపర్ల మీద మా పంచాయతీ విధులకు ఆటంకం కలిగించి మా స్వీపర్ని వీళ్ళందరినీ దౌర్జన్యకరంగా ప్రవర్తించి కొంచెం ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. ఈ విషయం మేము ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా ఆక్రమణను పక్కాగా తొలగించడానికి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్య నగరంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 150 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు అయోధ్య నివాసి శ్రీరామ్ భక్త చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య చెప్పారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గైగల్పాడులో ఉన్న సాయిబాబా ధ్యాన మందిరం కమిటీ సహకారంతో ఆలయ ప్రాంగణంలో అయోధ్యరాముల వారికి సమర్పించనున్న రజిత స్వర్ణ ధనుర్బాణాలను భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయ సింహాచారి దంపతులు ఈ ధనుర్బాణాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు చేశారు. విజయ సింహాచారి మాట్లాడుతూ రాముల వారు కోదండ ఆయుధాన్ని ధరించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని వివరిస్తూ భక్తుల రక్షణార్థం భగవంతుడు అనేక ఆయుధాలను అవతారాల్లో ధరించారని మనం గమనిస్తూ ఉంటామని, రామావతారంలో భక్తులను మరియు ఋషులను
రక్షించడానికి కోదండపాణిని ధరించారని చెప్పారు. చల్లా శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఈ కొత్తగా నిర్మిస్తున్న ఆలయంలో రాములవారి వంశానికి చెందిన సూర్య మరియు చంద్ర వంశాల తాలూకు రాజులతో పాటు రాముల కాలంలో ఉన్న ఋషుల తాలూకు మొత్తం 450 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నూతన ఆలయ నిర్మాణం శంకుస్థాపనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని వివరించారు. ధ్యాన మందిర కమిటీ అధ్యక్షులు మేకా లక్ష్మణరావు మరియు శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ మూర్తులు సంయుక్తంగా పండితులు విజయసింహాచారి దంపతులను ఘనంగా సత్కరించగా అయోధ్య గురువులు చల్లా శ్రీనివాస శాస్త్రి ప్రత్యేక సాల్వతో విజయసింహాచారిని సత్కరించి ధనుర్బాణాల నిర్మాణ విషయాలను మరియు అయోధ్యలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ యాదగిరి పరశురాం, మాధవసభ కమిటీ కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, ఉదయగిరి శేషగిరిరావు, యాదగిరి మధ్వేష్, మారేమండ ఆనందరావుతో పాటు భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్న వారిలో ఉన్నారు. రామావతారంలో కోదండపాణి ధనుర్బాణాలను భగవంతుడు చూపిస్తాడు. అటువంటి ధనుర్బాణాలను అయోధ్యలో ఉన్నటువంటి రామయ్యకు మన కాకినాడ నుండి అది సకల క్షేత్రాలను సంచరించి వెళుతూ ఉన్నది. ఎందుకు భగవంతుడు కోదండపాణి అంటే కోదండపాణి అఖిలస్య సుఖం విధాతు అని చెప్తారు మధ్వాచార్యుల వారు. అంటే ఆ భగవంతుడు ధనుర్బాణం పట్టుకొని సకల లోకాలకు అభయాన్ని ఇచ్చాడు. నా భక్తులెవరూ భయపడరు, నన్ను విరోధించేవారు నా భక్తులెవరు కారో వారికి ఈ ధనుర్బాణాలతో నేను శిక్షిస్తాను అని చెప్పేసి రామయ్య చెప్తూ ఉన్నాడు. అటువంటి ఆ కోదండపాణి అయినటువంటి శ్రీరామచంద్రుడు సకల లోకాలను సంరక్షించని భగవంతుడు దుష్ట నిగ్రహాన్ని చేసి శిష్టులకు అనుగ్రహాన్ని చేయని చెప్పేసి కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కళ వాహిని 55వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా రాష్ట్ర బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు నరిహర్ శెట్టి రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి కార్యక్రమంగా బచ్చు సుజాత శిష్య బృందంచే భక్తిరంజని కార్యక్రమం జరిగింది. రెండవ కార్యక్రమం కింద ప్రముఖ నాట్యాచారులు లోకేష్ కృష్ణవేణి సారథ్యంలో వారి శిష్య బృందంచే నృత్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 16, 17, 18, 19 తేదీలో కుంకుమ పూజ, గోపూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరి సుజాత గారు ఇప్పుడు ఆమె డిప్లొమా ఇక్కడ ఆవిడ అనుకుంటే మిమ్మల్ని తయారు చేయగలరు. అదే నాకు కావాల్సింది. కాబట్టి ఇందులో కూడా మండలిలో ఎవరైనా డిప్లొమా కడదామంటే కష్టపడాలి. 2-3 సంవత్సరాలు కష్టపడడం ఏది కాదు. అదే వయసు మనకి 90 భగవంతుడు ఇచ్చిన దాకా మన కృషి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఇవాళ మనకి లైవ్ కార్యక్రమాలు కూడా చేయడానికి తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి కార్యక్రమం ఇన్నాళ్ళు మనం కష్టపడడానికి మనకి ఎన్నో వీడియో క్లిప్పింగ్ ఇవన్నీ ఇప్పటికే శ్రీకృష్ణ వాళ్ళంతా చేశారు గతంలో. ఇవాళ మనకి ఈ టీవీ వారు ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా ఒక లైవ్ చేస్తాము. మాకు ఎంత బడ్జెట్ అంటే నేను సభల వాడిని అడిగి కొంత మీరు హెల్ప్ చేస్తే మనం లైవ్లో చూడవచ్చు. సాయంత్రం ఈ పాటికి అంతా మన మొహాలన్నీ కలిపి అరగంట సేపు, గంట సేపు చేశాక కార్యక్రమం మరి రాజేష్ గారు ఎవరినో మనుషులు పెడతారు. ఇవాళ ఆయనే ప్రశ్నలు వచ్చారు. ఈ కార్యక్రమం వారు లైవ్ చూపిస్తున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇప్పుడే చెప్పారు కూడా విదేశాల నుంచి మేము ప్రోగ్రాం మాట్లాడుతామని గారు చెప్పాను. రేపు ఆయన ఇదంతా కూడా ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మీ అందరికీ కూడా గ్రూప్లో మీ అడియాడ గారు పెట్టేస్తాను. ఆవిడ మీ అందరికీ పెడితే వస్తారు. ఇవాళ తొలి కార్యక్రమాల్లో మీకు నేను సిగ్నల్స్ ఇవ్వలేదు. కొద్దిగా నవ్వుతూ ఆనందంగా మైక్ చూస్తూ పాడండి అన్న మాట నేను కొద్దిగా వార్షూట్ అయిపోయాను. ఎప్పుడు కూడా వేదికల మీద ఉండేవాళ్ళు అసలు ప్రశాంతంగా పక్క వాళ్ళని గోపకుండా వాడు ప్రయత్నంగా పాడితే చాలా బాగుంటాయి. గుజరాత్ గారి పార్టీలో చెప్పక్కర్లేదు. చాలా డిసిప్లైన్గా చాలా సిస్టమేటిక్గా పాడారు అందరూ కూడా. నాకు చెప్పకపోయినా కూడా బాబాయ్. అందుకని ప్రత్యేక ధన్యవాదాలు. రేపు కార్యక్రమం మీరు చక్కగా మీ ఇంట్లో కూడా చూడవచ్చు. ఇవాళ సుజాత గారికి తత్కాలంగా ధన్యవాదాలు ఇచ్చి ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా హాజరు జరుపుతూ మేము ప్రకటించడం జరుగుతుంది. పేరు మన అందరి మెంబర్లే కూడా ధన్యవాదాలు చేస్తూ నాట్య కార్యక్రమం కొన్ని నిమిషాల ఈషా ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు మరి జగజ్యోతి గారి నిర్వహణలో గంటల పాటు చక్కటి నాట్య కార్యక్రమం ఉంటుంది. పిఠాపురం పట్టణం 3వ వార్డులోని బ్లూ స్టార్ హై స్కూల్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో మార్గశిర
అర్ధ నక్షత్రం విశేషమైన రోజు సందర్భంగా అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివలింగానికి పంచామృతాలతో వివిధ పండ్ల రసాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మునుసూరి మధుశర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మునుసూరి మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ శ్రీ దత్తనగర్లో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో సోమవారం మార్గశీర్షమాస ఆర్ద్ర నక్షత్ర ప్రయుక్త మహాపర్వదినం రోజున శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకములు, లక్షపత్రి బిల్వార్చన ఇవన్నీ కూడా భక్తులు సంకల్పం చేయడం చేత నిన్నటి రోజున భక్తులు 50 మంది భక్తులు విచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క కార్యాన్ని దిగ్విజయం చేసి అందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవ్వడం జరిగింది. 50 మంది భక్తులు ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శనం చేసి ఆ యొక్క ఆలయాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమద్ భాగవత గ్రంథ పఠనం ద్వారా భగవంతుని యొక్క మహిమలతో పాటు భగవద్భక్తుల యొక్క విశేషాలను తెలుసుకోవడానికి ఎంతో వీలు ఉంటుందని రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ అన్నారు. కాకినాడ రామారావుపేటలోనున్న సుసర్ల చలపతిరావు స్వగృహంలో కీర్తిశేషులు సుసర్ల శ్రీనివాసరావు రచించిన భాగవత హృదయ గ్రంథంపై 7 రోజుల పాటు నిర్వహించే ప్రవచన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తొలుత భాగవత హృదయ గ్రంథ పునఃముద్రణ ప్రచురణకర్త గోపిక ప్రసాద్ భక్తులకు స్వాగతం పలికారు. అనంతరం భక్తులను ఉద్దేశించి విజయసింహాచార్ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధనుర్మాస కాలంలో మార్గశిర మాసంలో ఇటువంటి సప్తాహ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం సుసర్ల కుటుంబ సభ్యులకు భగవంతుడు పూర్తి అనుగ్రహాన్ని ఆశీర్వచనపూర్వకంగా తప్పక అందిస్తారన్న భావనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుసర్ల వెంకటరమణ, సుసర్ల చలపతి, గోపికా ప్రసాద్, కాకినాడ మధుసభ కమిటీ కార్యదర్శి కోబెల శేషగిరిరావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాదగిరి పరశురాం, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, ఉదయగిరి శేషగిరిరావు, పాండ్రంకి రామకృష్ణ, మధ్వ యువజన కమిటీ అధ్యక్షులు యాదగిరి మధ్వేష్, యాదగిరి పరశురామాచార్, డాక్టర్ భరతలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎప్పుడో జరగవలసింది, నాకు సమయం కుదరక తర్వాత ముందు వేసుకుని వచ్చి చివరికి ఇలా జరుగుతుందని తెలిసిన వెంటనే గోపిక గారు ఫోన్ చేసి, లేదు భాగవత సారోద్ధారాన్ని మీరు చెప్పండి, భాగవతం చాలాసార్లు విన్నాము, అందరికీ ఇది ఎంత ఉపయోగపడుతుందో నేను చెప్పలేని, సారోద్ధారం చాలా కఠినము, తత్వభూయిష్టమైనటువంటిది, అందువల్ల ఇన్ జనరల్గా భాగవతాన్ని చెప్తాము, ప్రత్యేకంగా సారోద్ధారాన్ని చెప్తాము, ఉదయం కూడా ఆ సెషన్ పెట్టుకుందామని చెప్తే సరేనన్నారు. అందువల్ల రేపటి నుండి ఉదయం సారోద్ధారం, రాత్రి భాగవతం ఉంటుంది. శ్రద్ధగా అందరూ కూడా వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. తప్పకుండా 7 రోజులు వచ్చి ఏదో ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు అని అనుకునైనా రండి, వచ్చి విని భగవద్ అనుగ్రహాన్ని సంపాదించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ షిప్లో మొత్తం 1320 టన్నుల అక్రమ రేషన్ బియ్యం ఉంది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటన. రీసర్వే పేరుతో గత వైకాపా ప్రభుత్వం భూములను దోచుకుంది. విమర్శించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన. దేవాలయాల ఉత్సవ కమిటీ సభ్యులుగా సమర్థులైన వ్యక్తుల నియామకం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.